వర్షాకాలం వస్తుందంటే చాలు భద్రాచలం వాసులు గజగజ వణికిపోతారా? గత 4 ఏళ్లుగా సర్వస్వం కోల్పోయిన వారెందరూ? వారి డిమాండ్లేంటి? భద్రాచలం చుట్టూ ఇప్పటి వరకు ఉన్న కరకట్ట ఆనాడు ఎవరి అభ్యర్థన మేరకు, ఎవరి ఆదేశాలతో నిర్మించారు? ప్రస్తుతం భద్రాచలం కరకట్ట విషయంలో స్థానికుల ఫిర్యాదులేంటి? నిపుణుల రిపోర్టులు ఎలా ఉన్నాయి? ఈ కరకట్ట విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఎలా ఉంటాయి? భద్రాచలం కరకట్ట కష్టాలపై మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. వర్షాకాలం వస్తుందంటేనే భద్రాచల ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఒకసారి హడలెత్తిపోతున్న ఘటన అయితే నెలకొంది. 2022 సంవత్సరంలో వచ్చిన వరదల వల్ల ఒకసారిగా గోదావరి 70 అడుగుల పైగా కూడా ఒకసారి ప్రవహించడంతో దిగువ ప్రాంతంలో ఉన్న ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఒకసారిగా ఆందోళనకు గురైపోయిన ఘటన ఉంది. మరోవైపున కొన్ని ప్రాంతాల్లో సుభాష్ నగర్ కావచ్చు, మరోవైపున ఐప కాలనీ ప్రాంతంలో ఒక్కసారిగా గండిపడడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా జలమయం అయిపోయింది. ఫలితంగా అక్కడున్న స్థానిక మొత్తాన్ని కూడా ప్రజలను పునర్వాస కేంద్రాలకు తరలించిన ఘటన నెలకొంది. మరలా ఈ సంవత్సరం కూడా అత్యధిక వర్షపాతం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒకవేళ పై ఎత్తు రాష్ట్రాలలో పై ప్రాంతాలు కురుస్తున్న అకాల వర్షాలకు మరలా గోదావరికి వరద బోర్డు అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? దీనికి జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మరోవైపు ఇప్పుడు అయ్యప్ప నగర్ కావచ్చు, మరోవైపు సుభాష్ నగర్ ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పరిశుభ్రంగా ఉందా కరకట్ట అనే దానిపై సంబంధించి ఈ కరకట్ట భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కరకట్టకు ఉన్నటువంటి గట్టిదనం ఎంత, దాంతోపాటు స్థానిక ప్రజలు అసలు ఏమనుకుంటున్నారనే దానికి సంబంధించి బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. చూడొచ్చు మనం ఇప్పుడు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి కరకట్ట మీదకి వచ్చాం ప్రజెంట్. ఇదంతా కూడా ఈ సుభాష్ నగర్ చివరి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి కూడా ఒకవైపున నెల్లిపాకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి మొత్తం కూడా ఇక్కడే ఉంది, సమీపంలో ఉంది. మొత్తానికైతే ఇక్కడ గత 2022 సంవత్సరంలో వచ్చినటువంటి అకాల వర్షానికి గోదావరి ఉప్పొంగిన నేపథ్యంలో సుమారు దానికి 71 అడుగుల పైగా కూడా గోదావరి నీటి మట్టం ప్రవహించింది. ఫలితంగా ఈ సుభాష్ నగర్ ఫస్ట్ ఏరియా మొత్తం కూడా ఇక్కడే ఫ్లడ్ ఎఫెక్టెడ్గా అధికారులు గుర్తించడం కూడా జరిగింది. రాత్రే ఈ కాలనీ మొత్తం కూడా ఒక్కసారిగా నీళ్ళలో కొట్టుకుపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే ఆ వచ్చిన ఎఫెక్ట్కు మరలా ఏమంటే ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ మేఘాల మీద ఈ ప్రభుత్వానికి నివేదిక అందించి మొత్తానికైతే మరలా అసంపూర్తిగా ఉన్నటువంటి సుభాష్ నగర్కి వెళ్ళి ఉన్నటువంటి కరకట్టను మళ్ళీ తాత్కాలికంగా కట్టను ఏర్పాటు చేసుకొని దీన్ని మరలా పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా సుమారు 1 కిలోమీటర్ మేరకు కూడా ఈ యొక్క వర్క్ మొత్తం కూడా ఫినిషింగ్ చేస్తున్న నేపథ్యం అవుతుంది. ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ కరకట్ట మీద ఉన్నాం. ఇదంతా సుభాష్ నగర్ ఏరియా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా అంటే ఇప్పుడు గోదావరి ఫ్లడ్ ఒకవేళ 75 ఫీట్ వచ్చినా సరే భద్రాచలం పట్టణానికి మాత్రం ఎలాంటి జల దిగ్బంధం లేకుండా ఉండే విధంగా ఇప్పుడు అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వం మొత్తానికైతే రక్షణ చర్యలు చేపట్టింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు గోదావరికి పెద్దగా ఎఫెక్టెడ్ కాదనేది కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఒకవైపున ఈ అంటే 1986 సంవత్సరంలో వచ్చినటువంటి గోదావరి అప్పుడు 76 అడుగుల పైగా వచ్చింది. ఫలితంగా తర్వాత మళ్ళీ 96 సంవత్సరం నుంచి 98, 99 వరకు కూడా మళ్ళీ కరకట్టకు అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ హయాంలోనే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కరకట్టకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 3.5 కిలోమీటర్ల మేరకు ఈ యొక్క కరకట్ట నిర్మాణం చేపట్టారు. తర్వాత ఈ కరకట్ట వల్ల ఈ వరదలు ఎన్నిసార్లు వచ్చినా సరే ఈ యొక్క భద్రాచలం పట్టణానికి మాత్రం ఎలాంటి వరద పోటు లేకుండా ప్రజలు సురక్షితంగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా మరలా 2022 సంవత్సరంలో వచ్చినటువంటి 71 అడుగుల పైకి వచ్చినటువంటి వరదకు ఒక్కసారిగా సుభాష్ నగర్, అయ్యప్ప నగర్ కాలనీ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా అంటే వరదలో చిక్కుకుపోయిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా మనతో పాటు ఇప్పుడు స్థానికులు ఉన్నారు. అప్పుడు 2022 సంవత్సరంలో వచ్చినటువంటి వరదలేంది, అంతకన్నా ముందు వచ్చిన వరదల పరిస్థితి ఎలా ఉంది, అసలు అప్పుడు వచ్చిన రక్షణ చర్యలు ఎలా చేపట్టారు, ప్రజలు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు, దానికి సంబంధించి మనతో పాటు స్థానిక నేత మనతో పాటు ఉన్నారు. మనం మరో చూద్దాం. అన్న చెప్పండి, 2022 సంవత్సరంలో వచ్చినటువంటి అకాల వరదలకు గోదావరి ఒక్కసారిగా 71 అడుగుల పైగా వరద వచ్చింది. ఫలితంగా చూసుకుంటే రక్షణ చర్యలు చేపట్టే ముందుగా సుభాష్ నగరు, మరోవైపున అయ్యప్ప నగర్ కాలనీ మొత్తం కూడా ఒకసారి జల దిగ్బంధం చిక్కుకుంది. అప్పటికి పుట్టిన ప్రజలందరూ కూడా రక్షణ చర్యలు అందించుకోవడం, స్థానికులంతా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు కరకట్ట పరిస్థితి ఎలా ఉంది? మరి కొన్ని రోజులు వర్షాకాలం మొదలు కాబోతుంది. భారీ ఎత్తున వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పుడు ఈ కరకట్ట పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రధానంగా నా పేరు నర్సారెడ్డి అండి, భద్రాచలం. ఈ భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచి పుణ్యక్షేత్రం. ఇక్కడికి అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ పోతూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నది, గౌతమి తీరం, దీనిలో స్నానాలు ఆచరించి ఆ తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తారు. అటువంటి గోదావరికి
86లో అతిపెద్ద వరద వచ్చింది. 76.5 అడుగులు పైచీలకు ఆనాడు వరద వచ్చి చాలా మొత్తం కూడా ఈ కరకట్ట కాదు, ఈ మొత్తం ఈ గోదావరి పరివాహక ప్రాంతం కొన్ని వందల మంది చనిపోయారు, అనేక లక్షల కోట్ల ఆస్తుల నష్టం జరిగింది. ఆ తర్వాత 90లో వచ్చింది పెద్ద వరద, మళ్ళా 2022లో వచ్చింది. అయితే ఆ 86 గోదావరిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కరకట్ట నిర్మాణం అనేది ప్రారంభమై 2000 సంవత్సరానికి పూర్తయింది. 2000 సంవత్సరంలో కరకట్ట నిర్మించడం వల్ల కొంతవరకు అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఆ తర్వాత 2022లో 71.2 అడుగులు గోదావరి వచ్చింది. అయితే ఏదైతే ఆనాడు 76 అడుగులు ఎస్టిమేట్తో వేసినటువంటి కరకట్ట ఉందో అది కొంతకాలానికి కుంగి 2022లో వచ్చిన వరదకి కరకట్ట ఎక్కి ఎడపాక దగ్గర పైనుంచి పొర్లింది గోదావరి వరద. అంటే ఆనాడు మన ఉంది ఇదేనా ఇప్పుడు? అంటే ఏటపాక ఇది కొత్త కట్ట, అంటే దీనికి అవతల అంటే మనం ఆ జామాయిల చెట్ల అవతల నుంచి ఉంది పాత కట్ట. అయితే ఆ కట్ట ఏంటంటే ఆనాడు ఆ ఫ్లడ్ లెవెల్కి పోసారు, అది గోదావరి పెరగటం కావచ్చు, ఇసుక ర్యాంపు ఇసుక మేట వేయటం కావచ్చు. దాంతో 2022లో 71.2 వచ్చిన వరదకి ఆ 2000 సంవత్సరం నిర్మించిన కరకట్ట కూడా పొర్లింది. ఇక మేము మొత్తం భద్రాచలం అంతా మునిగిపోయింది అనుకున్నాం. అదృష్టవశాత్తు ఏంటంటే ఆనాడు ఆ 71.2తో ఆగిపోయింది. ఆగిపోయి ఆనాడు ఇదైతే ఈ సుభాష్ నగరు, అయ్యప్ప కాలనీ, ఏఎంసీ కాలనీ, కొత్త కాలనీ, ఈ కాలనీలు మొత్తం కూడా జలమయం అయిపోయింది. చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి, కూలిపోయినాయి, చాలా నష్టం జరిగింది. అంటే మన కరకట్ట నిర్మించినా కానీ ఆ నిర్మాణం చివరిలో ఉన్నటువంటి ఈ కరకట్ట ఇప్పుడు ఏదైతే మనం నిలబడి ఉన్నామో ఈ సుమారు 1 కిలోమీటర్ లోపు ఉంటుంది. ఈ కిలోమీటర్ మొక్కని వదిలేయటం వల్ల ఆ ఫ్లడ్ ఇటు నుంచి రివర్స్ వచ్చి మళ్ళీ ఊరు మొత్తం పట్టేసినటువంటి పరిస్థితి ఉన్నది. దానివల్ల తీవ్రంగా నష్టం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఈ గ్రామాల ప్రజలు, భద్రాచల పట్టణ ప్రజలు అందరూ కూడా ఆందోళన చేసిన ఫలితంగా మరలా ఈ మొక్కని ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది శాంక్షన్ చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో పనులు ప్రారంభం అయినాయి. అది కూడా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కొంత ఇంట్రెస్ట్ చూపించి ఈ కరకట్టను పూర్తి చేసేదానికి ఇది కూడా మొదలుపెట్టి 4 ఏళ్ళు అయింది, అంతవరకు పూర్తి అవ్వట్లేదు. మరలా రేపు జూన్ వస్తే వరదలు వచ్చే పరిస్థితి ఉంది. కరకట్ట అయితే ఇంతవరకు మనం నిలబడ్డ వరకు పూర్తి అయింది. కానీ నేషనల్ హైవే రోడ్డు ఉంది, ఆ రోడ్డు నుంచి తిరిగి మళ్ళీ ఊళ్ళోకి వచ్చే ప్రమాదం కూడా ఆ రోడ్డు నుంచి కూడా గతంలో నీళ్ళు ఊళ్ళోకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఆ రోడ్డును కూడా పోయినసారి ఏం చేశారంటే తాత్కాలికంగా రోడ్డుని బ్లాక్ చేసి డైవర్షన్ ఇచ్చారు. కాబట్టి అట్ట కాకుండా పర్మనెంట్గా దానికి ఒక హై లెవెల్ ర్యాంపు లాగా వేసి దాన్ని ప్రత్యామ్నాయం చేస్తేనే వరద ముంపు నుంచి ఇదే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా వరదలు ఎక్కువ ఉన్నాయి, వర్షాలు ఎక్కువ వస్తాయి అంటున్నారు. రెండో దీనికి తోడు గోరు మీద ఒకటి పూటలాగా పోలవరం ప్రాజెక్టు. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మాత్రం భద్రాచలం సర్వనాశనం. దక్షిణ అయోధ్యగా మిగిలేది ఏంటంటే ఆ రాములవారి గుడి ఒక్కటే మిగిలింది తప్ప ఊరు ఎక్కడ మిగిలే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఫ్లడ్ లెవెల్ చూస్తే ఎప్పుడు 45 అడుగులు నీళ్ళు ఉంటాయని వాళ్ళే చెప్తున్నారు. మరి మామూలుగా ఏమీ లేనప్పుడే వరదలు వచ్చినప్పుడు వరద వస్తే ఊరంతా మునిగిపోతుంది. ఎప్పుడు 45 అడుగుల నీళ్ళు స్టాగ్నేట్గా ఉంటే దాని మీద పెద్ద వరద వస్తే అసలు ఎన్ని అడుగులు వస్తుంది, ఈ ఊరు ఉంటుందా ఉండదా, దీనికి రక్షణ ఏంటి అనేది కూడా ఒక రకంగా భద్రాచలం వాసులుగా వరదలు వచ్చినప్పుడల్లా మేము భయపడే పరిస్థితి కనపడతా ఉంది. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకవైపున సుభాష్ నగర్తో పాటు అయ్యప్ప నగర్ కాలనీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఎందుకంటే మరలా వరదలు మరలా ఈ సంవత్సరం పుష్కలంగా ఉంటాయి వర్షాలు అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పుడు ఈ కరకట్ట సేఫేనా అసలు? ఈ అంటే ఎక్కడైతే గతంలో గండిపడిందో ఆ ప్రాంతం అనేది కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అయిపోయి వాటన్నిటిని పూర్తి చేశారు. ఇప్పుడు కరకట్ట పరిస్థితి ఎలా ఉండబోతుందని మీకు అంచనా ఉంది స్థానికులుగా? అంటే ఈ కరకట్ట నిర్మించి కూడా 25 ఏళ్ళు అయింది కాబట్టి దానికి ఎటువంటి మెయింటెనెన్స్ చేయట్లా. దాని మీద పైన కరకట్ట మీద ప్రొటెక్షన్ అవ్వాలని ఒక 4 అడుగులు ఎత్తు కట్టారు. అది మొత్తం కూలిపోయింది, ఎక్కడికక్కడ నెర్లిచ్చింది ఇప్పుడు. కాబట్టి అది ప్రాబ్లంగా ఉంది. రెండవది ఈ కరకట్ట కూడా ఆనాడు వేసిన ఎస్టిమేట్ ప్రకారం షింక్ అయింది. అయ్యప్ప గుడి దగ్గర 2022లో వచ్చిన వరదలో పెద్ద గండి పడింది. స్థానికులుగా మేము పోయి అధికారులు ఎవడు పట్టించుకోకపోతే మేము పోయి ఇసుక బస్తాలు వేసి ఆ గండి పూడ్చాం. లేదంటే ఆ గండి కానీ పెరిగి పెద్ద అయి ఉంటే కట్టని కొట్టేసే పరిస్థితి ఉండే. కాబట్టి వీళ్ళేంటంటే ఏదో వరద వచ్చినప్పుడే ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు తప్ప, ప్రికాషన్స్ తీసుకున్నారు తప్ప అసలు ఇప్పుడు ముందు వేసవి కాలంలో దీని ప్రికాషన్ తీసుకోవాలి. దానిపై జంబో మోటార్లు పెడతాం కానీ
కరకట్ట ఎక్కడికక్కడ లీకేజీలు ఉన్నాయా, ఎక్కడ వీక్ అయింది, ఇవన్నీ కూడా ఇరిగేషన్ అధికారులు పరిశీలించి రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో దీన్ని చర్యలు తీసుకోవాలి. కానీ ఆ విధమైన చర్యలు తీసుకోవడంలో లోపం జరుగుతూ ఉందనేది మా అభిప్రాయం. సో చూడొచ్చు సుభాష్ నగర్ ప్రాంతంలో బాధితుల యొక్క వేదన అలా ఉంది. అంటే మరోవైపున ఇదే సుభాష్ నగర్ కరకట్ట సమీపంలో ఇంకాస్త మన కాలనీలోకి వెళ్ళి చూద్దాం, సుభాష్ నగర్ ప్రాంతంలోకి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే అసలు ఆ ప్రాంత ప్రజలు వాళ్ళు పడిన బాధలు, ఇప్పుడు ఉన్నటువంటి ధైర్యం ఏంటి, ఆనాడు లేనిది ఈనాడు ఉన్నది ఏంటి, ఆ కరకట్టగా భరోసా ఇస్తుందా లేదా కరకట్టకు సంబంధించి ఇంకేమన్నా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటుందా అనేది ఆ సుభాష్ నగర్ కాలనీ ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలను అడుగు చూద్దాం. కరకట్ట నుంచి ఇప్పుడు ప్రజెంట్ సుభాష్ నగర్కి వచ్చాను, భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి సుభాష్ నగర్కి వచ్చాను. ఈ సుభాష్ నగర్ ఇదంతా కూడా మొత్తానికైతే కనపడుతున్నటువంటి ఆ బిల్డింగ్ అవతలే భద్రాచలం గోదావరి కరకట్ట ఉంది. అక్కడ నుంచి కూడా ఒక్కసారిగా నీళ్ళు మొత్తం కూడా ఒకసారిగా అంటే 71 అడుగుల పైగా రావడంతో కూడా మనం ఇందాక ఏదైతే ఫస్ట్ కరకట్ట దగ్గర నిలబడి ఉన్నామో ఆ ప్రాంతం మొత్తం ఒకసారిగా బొంగబట్టడం, ఆ నుంచి కూడా గండిపడిన తర్వాత అక్కడ నుంచి నేరుగా నీళ్ళంతా కూడా ఈ ప్రాంతం మొత్తం చుట్టుముట్టిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా ఈ ప్రాంతం అంతా కూడా ఆ బిల్డింగ్లు మొత్తం కూడా మునిగిపోయిన నేపథ్యం అయితే ఉంది. చాలా వరకు కూడా అసలు ఎక్కడ కూడా కనుచూపులో కనపడిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం స్థానికులంతా కూడా సర్వం కోల్పోయి ఓన్లీ కట్టుబట్టలతోటి బయటకు వెళ్ళి ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి స్థానికులు మనతో పడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ దీని అంటే ఈ సుభాష్ నగర్ పరిసర ప్రాంతంలో కరకట్ట మొత్తం కూడా రౌండప్గా వచ్చింది. అంటే భద్రాచలం పట్టణాన్ని మొత్తం కూడా కరకట్ట రౌండప్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కరకట్ట పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలా ఇప్పుడు అదంతా స్టాండర్డ్గా ఉందా, ఇప్పుడు స్థానికులకు ఒక అభయం వచ్చిందా అనే దానికి సంబంధించి మనం మాట్లాడుతాం స్థానికులతో. అన్న చెప్పండి, ఇప్పటివరకు కరకట్టకు సంబంధించి మొన్న 2022 సంవత్సరంలో వచ్చినటువంటి అకాల వరదలకు బాగా వచ్చింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అంత నీరు మొత్తం కూడా ముంచేసింది కదా. ఇప్పుడు కరకట్ట నిర్మాణం పూర్తయింది, పరిస్థితి ఎలా ఉండబోతుంది? నమస్కారం అండి, నా పేరు ధనేశ్వరరావు అండి, ధనం అంటారు. గతంలో ఇది మనం కరకట్టకు నిర్మించక ముందు భద్రాచలం ప్రతి సంవత్సరం కూడా గోదావరికి చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళం. అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఈ భద్రాచలం ప్రత్యేక దృష్టి సాధించి ఈ కరకట్ట నిర్మాణం జరగడం జరిగింది. అట్లా ఈ కరకట్ట నిర్మాణం జరిగిన తర్వాత 87 గోదావరి తర్వాత భద్రాచలంలో గోదావరి రావడం తగ్గిపోయింది. అన్న 2022 గోదావరికి మళ్ళీ 87 గోదావరి కంటే అత్యధికం గోదావరి రావడం జరిగింది. ఆ పరిస్థితిలో కూడా భద్రాచలం సుభాష్ నగర్ బాగా డెవలప్ అయింది. ఈ ఏరియా ఎక్కువ లేబర్ ఉండే ప్రదేశం, అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిన్న కుటుంబాలు ఉండాలి. అలాంటిది కట్టుబట్టలు లేకుండా మొత్తం అంతా మునిగిపోయి పాడైపోయి చాలా ఇబ్బంది పడిపోయి 2022 గోదావరికి చాలా ఇబ్బంది జరిగింది. అట్టి పరిస్థితిలో అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతం మంత్రిగా ఉండటం వలన అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పి ఇట్లా కరకట్ట మరి రైజ్ చేయాలి, మిగతా కరకట్టని పెంచాలి అని చెప్పి మేమంతా కూడా కోరటం జరిగింది. వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రద్ధ తీసుకుని ఇమ్మీడియట్లీ కరకట్టను పెంచడం జరిగింది. ఇప్పుడు ఆ కరకట్ట పూర్తవడం జరిగింది. అట్లాగే మనకి 5 మండలాలు ఉన్నాయి, 5 పంచాయతీలు ఉన్నాయి. 5 పంచాయతీలకు కూడా ఎటపాక గ్రామం ఉంది పక్కన. ఎటపాక గ్రామం నుంచి కూడా వచ్చి భద్రాచలం వచ్చి మునిగిపోయే పరిస్థితి ఉంది. అట్టి పరిస్థితిలో ఏం చేశారంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి దాన్ని కూడా మీరు రేట్ చేస్తే కానీ భద్రాచలానికి మీకు ముప్పు తప్పుద్ది అని చెప్తే దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ కరకట్ట ఇప్పుడున్న కరకట్టని 10 అడుగులు 15 అడుగులు పెంచుతూ ఉన్నారు. అది కూడా పెంచితే ఈ సుభాష్ నగర్కి రాబోయే రోజుల్లో గోదావరి ఉండదని మంచిగా ఉంటుందని మేమంతా కూడా కోరుకున్నాం. ఇవన్నీ కూడా జరగడానికి మా గురించి తెలిసి గత 82 నుంచి మా ఏరియాలో తిరుగుతూ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ భద్రాచలం డెవలప్మెంట్కి కానీ ప్రతిదానికి కూడా ఆయన మాకు భద్రాచలం శ్రీరాముడికి కానీ దీనికి కానీ ఆయన చాలా మేలు జరిగింది. మొన్న కూడా ఈ 10 అడుగులు రేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లా కానీ రేట్ చేస్తే మాత్రం భద్రాచలంకి గోదావరి ముప్పు ఉండదు. కనుక ఆ 10 అడుగులు కూడా రేట్ చేస్తారని మేము అందరం కూడా కోరుకుంటాం. మాకు ఈ అవకాశం ఇచ్చి మేము అందరికీ చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు వార్డు మెంబర్గా మీరున్నారు, పంచాయతీ వార్డు మెంబర్ మీరు. ఇప్పుడు కరకట్ట పరిస్థితి మంచిగా ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఫ్లడ్ వస్తే మీకు ఒక అభయం ఉన్నట్టేనా, ఎలా చూడుస్తుంది మనం గత అనుభవాలను? మీరు బాధపడ్డారు, చాలా వరకు అసరం కోల్పోయారు కదా, అప్పుడు మీరు కూడా బాధితులే కదా. గతంలో 2022 గోదావరి వచ్చినప్పుడు 70 అడుగుల పైన వచ్చినప్పుడు మన సుభాష్ నగర్ కాలనీ అసలు కాలనీ అనేది లేదు. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఒక 200 మీటర్ల వరకు రోడ్డు దగ్గరకు కూడా వచ్చి ప్రతి ఇల్లు కూడా నేలమట్టమైన పరిస్థితి మనం చూసాము. ఆ రోజు మరి మేము పోరాటాలు చేసి రోడ్డు ఎక్కి మాకు ఇలా కరకట్ట కావాలని చెప్పేసి కొంచెం
మేము ఉధృతం చేయబట్టి ఆ కరకట్టను ఏం చేశారంటే కరకట్టని పొడిగించారు. అంటే ఎక్కడైతే ఆగిపోయిందో మన సుభాష్ నగర్ కాలనీ లోతట్టు ప్రాంతాల్లో నీరు లేకుండా ఆపగలిగారు. అంతేగాని ఈ కరకట్టను మాత్రం పటిష్టం చేయలేదు. ఈ కరకట్ట ఎప్పుడు వేసిందంటే మనం అప్పుడు మన కట్ట వేసినప్పుడు స్థాయిలోనే 93లోనే ఎలా వేసిందో అలా ఉంది. ఇప్పుడు అటాచ్మెంట్ చేసిందే కొంచెం అవతలకి నీరు రాకుండా చూడగలిగారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనకి గోదావరి వరదలు వచ్చే టయానికి ఏమైందంటే మన బ్యాక్ వాటర్ ఉంటాయి, లోకల్ వచ్చిన వాటర్ అంతా ఇక్కడ నుంచి మరి మన అవతలకి పంపించే ఏర్పాటు చేయాలి. కూడా కరకట్టని పటిష్టం చేయాలి. అదండి. సో చూడొచ్చు, మహిళలు ఉన్నారు, వీళ్ళంతా కూడా బాధితులే, సర్వం కోల్పోయారు. అమ్మ అసలు అప్పుడు 2022 సంవత్సరాలు వచ్చిన వరదల పరిస్థితికి మీరు ఎలా అనుభవించారు బాధలు? మొత్తం మీ సర్వం కోల్పోయినా మీరు జాగ్రత్తలు చేపట్టారు అట్లా? నమస్కారం అండి, నా పేరు సైదాబి. మేము మొత్తం సర్వం అన్ని బట్టలు ఏది కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి, మొత్తం కట్టు బట్టలతోనే వెళ్ళిపోయి అలాగే ఉండిపోయాం. ఫుడ్కి అన్నిటికి కూడా చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాం. అందుకని ఈసారైనా వచ్చేటప్పటికి కొంచెం గట్టిగా మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాం. మేము అదే ఎవరికైనా చెప్పేది. అమ్మా, ఈ పరిస్థితి ఎలా ఉంది? గత సంవత్సరం 2022 సంవత్సరం వచ్చిన వరదలు ఇబ్బంది పడ్డామండి. మేము చాలా గోదావరి మొత్తం ఇల్లంతా మునిగిపోయి సామాన్లన్నీ నాశనం అయిపోయినాయి. మొత్తం ఇబ్బంది పడి చాలా కాలేజీలో ఉన్నాం, ఇబ్బంది పడి సరిగ్గా తిండి లేక పోయాలని కోరుకుంటున్నాం. మా ఇల్లు కూడా మొత్తం మునిగిపోయింది సార్. పెళ్ళైన ఇల్లు మాది, పెళ్ళైన 15 రోజులకే మొత్తం మునిగి 4-5 లక్షలకి మేము కోల్పోయాం. కట్టుబట్టలతో వెళ్ళి ఎవరో బట్టలు ఇస్తే కట్టుకొని బతికే ఉండండి వాళ్ళు చేసేది. ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి కొంచెం గట్టిగా చేస్తే మా అందరికి బాధలు పోతాయని మా భయం. ఇప్పుడు మీకు ఒక అభయం ఉందమ్మా? ఇప్పుడు కరకట్ట మంచిగా నిర్మాణం చేస్తున్నారు అంటున్నారు, ఎట్లా ఉంది మీకు? అంటే కరకట్ట ఇంకా పైకి హైట్ లేపాలని కోరుకుంటున్నామండి. అంతకు మాకు తెలియలేదు, అంత వచ్చిందని గోదావరి అన్నీ బాగొట్టుకున్నాం, ఏం మిగలేదు. అది మంచిగా చేయాలని కోరుకుంటున్నాం అంతే. సో చూడొచ్చు, మొత్తానికైతే సుభాష్ నగర్ బాధితుల బాధ ఇలా ఉంది. అంటే వీళ్ళంతా కూడా 2022 సంవత్సరంలో వచ్చినటువంటి అకాల వరదలకు గోదావరి 70 అడుగుల పైకి రావటం, ఇది ఒకవైపున గోదావరి నది ఒక్కసారిగా చుట్టుముట్టింది. అంటే బ్యాక్ వాటర్ లెక్క సుభాష్ నగర్ నుంచి లోపల రావడంతో కూడా ఈ ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఈ వరద పోటేతంతో ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా కట్టుబడులతో బయటకు వెళ్ళిపోయి సర్వం కోల్పోయారు. మొత్తానికైతే ఇప్పుడు కరకట్ట సంతోషంగా ఉంది, కానీ ఇది కాస్త పటిష్టం చేయాలి పాత కట్టను కూడా అని చెప్పని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. భద్రాచలానికి పోలవరం ముంపు రాకుండా ఉండాలి అని అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని సూచనల సలహాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లు వీళ్ళంతా కూడాను ఒక ముందు జాగ్రత్త చర్యగా 38 లక్షలతోనే ఒక కరకట్ట నిర్మాణం కూడా భద్రాచలం ముంపు గురి కాకుండా ఉండటం కోసం మినిస్టర్లు ఇదంతా ప్రభుత్వం నుంచి నిధులు రావడం జరిగింది. అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి స్లీవులు కానీ తర్వాత కట్ట ఎడల్పు కానీ ఇప్పుడు మొన్న వచ్చినటువంటి వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఇదంతా చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా కరకట్ట నుండి ఎటపాక వరకు డబుల్ రోడ్డు వచ్చే విధంగా, అక్కడ నుంచి కరకట్ట నుంచి కూనవరం రోడ్డుకు కలిసే విధంగా కొన్ని మొన్న సూచనలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా స్లీవ్స్ చాలా జాగ్రత్తగా ఉండేవిగా ఏవీ మోటార్స్ కూడా వీళ్ళు అప్పుడు వర్షం వస్తేనే ముంపుకు గురి కాకుండా ఉండాలంటే ఏవీ మోటార్స్ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి మినిస్టర్స్ ఇక్కడ భద్రాచలం టెంపుల్ రామాలయం టెంపుల్కి వచ్చినటువంటి మినిస్టర్స్ తగు సూచనలు వివిధ ప్రభుత్వ అధికారులకు సూచనలు ఇస్తూ ఉన్నారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. రాబోయేటువంటి రోజుల్లో వర్షం వస్తే భద్రాచలానికి ఎలాంటి ముంపు రాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అయినా సరే భద్రాచలానికి ముంపు ఉంటుంది, దాన్ని నివారించడం కోసం తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని మాడవీధులుగా అయితే అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 350 కోట్ల రూపాయలు దానికి నిధులు మంజూరు చేసి టెండర్లు పిలవడం కూడా పూర్తయింది అనేది దాంట్లో వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా భద్రాచలం చుట్టుపక్కల కరకట్టను పటిష్టం చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తన కృషితోని ఆయన ఉన్నటువంటి పట్టుదలతో ఈ పనులను ముందుకు రేవంత్ రెడ్డి గారి సహకారంతో ముందుకు సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంత చేసినా కానీ ఈ రోజున పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత రేపొద్దున
41.25 కాంటూరులో నీళ్లు నిలబెడితే భద్రాచలం పరిస్థితి ఏంటనేది మాకు తెలియకుండా అగమగోచరంగా ఉన్నాం. ఈ రోజు మే 19వ తారీఖు మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజున భద్రాచలం దిగువన ఉన్నటువంటి శ్రీరామగిరి వద్ద గోదావరి ఈ రోజు చిన్న పాయలాగా ప్రవహించాల్సిన గోదావరి ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకు ఉంది. అసలు రేపొద్దున మొత్తం నీళ్ళు నిలబెడితే ఎలా ఉంటుంది అనేది మేము భయంతో ఉన్నాం. అదేవిధంగా ఈ 5 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ నుంచి ఆంధ్రాలు కలిపినటువంటి విలీనం గ్రామ పంచాయతీలు ఇవి ఉన్నాయో అవి భద్రాచలంలోకి వస్తే తప్ప ఈ భద్రాచలానికి రక్షణ లేదనేది మేము భావిస్తూ ఉన్నాం. భద్రాచలం వైపు కరకట్ట ఎంత పటిష్టం చేసినా ఆంధ్రాలో కరకట్ట పటిష్టం చేయకపోతే భద్రాచలానికి ఎప్పుడు ముప్పు ఉంటుంది. కాబట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వం ఇరు ముఖ్యమంత్రులు కానీ లేదా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మా జిల్లా మంత్రులందరూ కూడా కృషి చేసి 5 గ్రామ పంచాయతీలను ఇక్కడికి తీసుకొచ్చే దాంట్లో ప్రయత్నం చేయాలని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పొదెం వీరయ్య గారు దీనికోసం చాలా ప్రయత్నం చేసినా ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉండటం వల్ల పని కాలేకపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా కృషి చేసి 5 గ్రామ పంచాయతీని ఇటువైపు తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేసి ఈ భద్రాచలం కాపాడవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. భద్రాచలం పట్టణంలో సుభాష్ నగర్ నుంచి ప్రజెంట్ ఇప్పుడు నేను భద్రాచలం పట్టణం సమీపంలో రామాలయం సమీపంలో ఉన్నటువంటి వరద నీరు వచ్చేటువంటి స్లూయిస్ దగ్గర ఉన్న ప్రజెంట్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇదంతా స్లూయిస్ అంటే ఈ కాలం నుంచి చూసుకోవచ్చు. ఈ కాలం నుంచి మొత్తం కూడా భారీగా అంటే రామాలయం పరిసరాల్లో కురిసిన అంటే వర్షాలకు నీరంతా కూడా దీని నుంచి డ్రైనేజ్ మొత్తం కూడా ఈ మున్నేరులో మన ఉన్నటువంటి గోదావరిలోకి పంపింగ్ చేస్తారు అధికారులు. మొత్తం కూడా బాహుబలి మోటార్ల సహాయంతో దిగువ ప్రాంతంగా ఉన్నటువంటి భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వర్షపు నీరు మొత్తాన్ని కూడా గోదావరిలోకి పంపు చేసే విధంగా ఇక్కడ నుంచి బాహుబలి మోటార్ల సహాయంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా దీన్ని పంపింగ్ చేస్తూ ఉంటుంది. అయితే వర్షాకాలం ఎక్కువగా ఇంకా వాటర్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనూ బాహుబలి మోటార్లు మొత్తం హైయర్ చేసుకోవడం ఆ నుంచి మొత్తానికైతే ఈ అంతా కూడా ఈ బాహుబలి మోటార్ సహాయంతో గోదావరిలోకి ఎత్తిపోస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వర్షాకాలంలో మాత్రం ఈ సంపు మొత్తం కూడా ఒక్కసారి నిండుకుండ లెక్క ఉంటుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒకవైపున ఎగువనేమో గోదావరి, దిగువన ఉన్నటువంటి భద్రాచలం పట్టణ ప్రాంతం నీరు మొత్తాన్ని కూడా ఈ బాహుబలి మోటార్ల సహాయంతో అధికారులు మొత్తం కూడా గోదావరిలో పంపిణీ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా జల దిగ్బంధం లేకుండా పరిసర ప్రాంత పట్టణం మొత్తం కూడా అంటే రామాలయ పరిసర ప్రాంతం కావచ్చు, మిగతా ప్రాంతాలు ఉన్నటువంటి అంటే ఒక సుభాష్ నగర్ కావచ్చు, లేదా ఏఎంసీ కాలనీ కావచ్చు, లేదా భగవంతస్ కాలనీ కావచ్చు, మార్కెట్ కాలనీ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా నార్మల్గానే ఉండే విధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే భద్రాచలం పట్టణానికి ఇప్పుడు ఎలాంటి వాతావరణం అంటే ఎంత ఫ్లడ్ వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మొత్తానికి పాలకులు కావచ్చు, అధికార యంత్రాంగం మొత్తానికి పటిష్టమైన చర్యలు చేపట్టింది. భద్రాచలం గోదావరి సుమారు 75 అడుగులు పైకి వచ్చినా సరే తట్టుకునే విధంగా చుట్టూ కరకట్ట మొత్తానికి నిర్మాణం చేపట్టినా కానీ పాత అంటే 2000 సంవత్సరంలో నిర్మాణం చేపట్టినటువంటి 3.5 కిలోమీటర్ల మేరకు ఉన్నటువంటి కరకట్టను పటిష్టంగా చేసినట్టయితే బాగుంటుంది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఒకవేళ అకాల వర్షం కురిసినా సరే 75 అడుగుల పైగా వరద వచ్చినా సరే భద్రాచలం పట్టణం స్థానికంగా అంటే సేఫ్గా ఉంటుంది అనేది స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉన్నా మరి కొంతమంది మాత్రం ఇంకా పటిష్టంగా చేస్తే బాగుంటుందనే వాదనలు అయితే వినపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది భద్రాచలం గోదావరి కరకట్టకు సంబంధించి బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.